హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ముందుగా అయితే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో అయితే అక్క వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి బయలుదేరిన రోజు. నాకైతే ఒక 2-3 డేస్ అయితే మహబూబ్ నగర్లోనే ఉండాలని ఉండే, కానీ మా చిన్నోని పట్టడం నా తరం కాదబ్బా. నిజంగా చెప్తున్నా, వాడిని పట్టుడు కష్టమని నేనైతే ఊరికి బయలుదేరిపోయా. పట్టపగలు చుక్కలు చూపిస్తాడు. చుక్కలే కాదు, వాటితో పాటు గ్రహాలు కూడా చూపిస్తాడు. నేనైతే మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూల్కి వస్తాను, అక్కడ నుంచి ఇంటికి మా ఆయన్ని తీసుకువెళ్ళమని చెప్పాను. కానీ ఆయన నైట్కి నైటే ఏమైందో ఒక ప్లాన్ వేసుకున్నాడు. అంటే నాగర్ కర్నూల్కి కాకుండా కల్వకుర్తికి రమ్మన్నాడు అనమాట. మైసిగండికి వెళ్దామన్నాడు. మేము మాత్రమే కాదు, మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా. మేము మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తికి వెళ్తే వాళ్ళేమో మా అంతారం నుంచి కల్వకుర్తికి అయితే వస్తారనమాట. ఇంకా అక్కడ నుంచి మైసిగండికి అయితే వెళ్తాం. అక్కడ దర్శనం చేసుకొని అక్కడే వంట చేసి తిని రావాలి కదా, దానికోసం సామాన్లు సర్దుకోవాలి కదా. నేనైతే ఇంటి దగ్గర లేను కాబట్టి అన్ని కూడా మా ఆయనే తీసుకొస్తున్నాడు. కోడిని కూడా కొనుక్కొచ్చిండంట. కాల్ చేసి అడిగిండనమాట ఏమేమి తీసుకోవాలనేసి. ఇంకా అన్నీ చెప్తే ఇంకా ఆయనే సర్దుకొస్తున్నాడు. అసలే పిల్లలతోని అలసిపోయినట్టుగా ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా అనుకున్నాను. కానీ దేవుని దగ్గరికి వెళ్ళను రాను అనొద్దు కదా, ఎలాగూ వస్తున్నాం కదా, ఇంకా అలాగే చూసుకొని వద్దాంలే అనుకున్నాను. అంతేకాకుండా నేను ఎప్పుడూ అక్కడికైతే వెళ్ళలేదు. సండే రోజు ఎక్కువగా ఉంటుంది అనుకుంటా అక్కడ. మేము బయలుదేరింది మాత్రం సండే కాదు, ఏ రోజో మర్చిపోయా. మనము వంట చేసుకోవటానికి అన్ని సామాన్లు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లటమే బెటర్. ఉప్పులు, కారాలు, పసుపు అన్ని కూడా ఒక పేపర్లో అయితే కట్టి తీసుకొస్తున్నాడు. మేమైతే బస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాము, టికెట్ తీసుకొని కూర్చున్నాము. ఈసారి ఆధార్ కార్డ్ అయితే ఏం మర్చిపోలేదులేండి. ఇంట్లో నిరుపొడి అయితే నిండుకున్నదనమాట. ప్రస్తుతం అయితే మేము ప్యాకెట్ కారం పొడియే వాడుతున్నాము. కానీ మనం పట్టించుకున్న దానంత మంచిగా అయితే అనిపించదు ఈ కారం పొడి. ఎల్లిపాయ కారం నూరుకోవడానికి మాత్రం ఈ కారం అయితే చాలా టేస్ట్ ఉంది. మా వారైతే సండే రోజే వెళ్దాం అనుకున్నాడంట. కాకపోతే సండే రోజు మహాశివరాత్రి ఉండే కదా, అందుకని కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. శివరాత్రి తర్వాత అయినా వెళ్ళొచ్చు, కాకపోతే కోడి పిల్లలు వస్తాయి. ఊరెళ్ళే ముందు గిన్నెలు అన్నీ 7 వాడున్నాయి. అంటే నేను వెళ్తాను అనుకోలేదు కదా, అందుకే ఉండనులే అని అమ్మ బోర్లించలేదు. ఇంకా నేను సడన్గా రెడీ అయిపోయాను కదా, అందుకే 7 వాడు అట్లనే ఉన్నాయి. కెమెరా చూసి షాక్ అయినట్టున్నాడు. మవి షేన్ బియ్యం అయితే కొత్తవి కదా, ఇప్పుడే అంత మంచిగా అన్నం కాదు, కొంచెం బియ్యం మక్కినాక మంచిగా అవుతాయి. ప్రస్తుతానికి ఇంకా ఒక్కో రోజు షేన్ బియ్యము లేకుంటే కంట్రోల్ బియ్యం కూడా వండుతాను. కంట్రోల్ బియ్యము అన్నం వండుతాను, ఇంకా ఏమైనా టిఫిన్స్ చేసుకోవాలంటే వాడతాను. బ్యాక్ సైడ్ అవి ఇవి కవర్లు కనిపిస్తున్నాయి కదా, నేను బ్యాగ్ తీసుకెళ్ళాను కదా, ఇంకా బ్యాగ్లో అయితే అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా బ్యాగ్ కావాలంటే అందులో ఉన్నాయన్నీ తీసేయాలి కదా, అవన్నీ తీసి మంచం మీద వేసేసిన. చెట్టు కళ్ళు కూడా తెచ్చినట్టున్నాడు, ఈత కళ్ళు. కాకపోతే ఇక మేము పోయేసరికి ఏ టైం అవుతుందో ఏమో. అది పొద్దున్నే తాగితే మంచిగా ఉంటుంది, లేట్ అయ్యే కొద్దీ పుల్లగా అవుతుంది. ఇంకా ఎవరి మొక్కు వాళ్ళది కాబట్టి ఎవరి కోడి వాళ్ళే తెచ్చుకున్నారు. ఇంకో ఫ్యామిలీ అని చెప్పాను కదా, చెల్లెలు అవుతుంది అనమాట. ఈరోజు వాళ్ళది మ్యారేజ్ డే కూడా ఉందంట. అట్లా వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆశ ఉట్టుకొచ్చింది, తీస్తావేమో చెప్పకుండా. ఇక ఆయన కూడా ఇంట్లో అయితే అన్ని సర్దేసుకున్నాడు. ఇంకా ఆయన కూడా బయలుదేరిపోయిండు. అప్పటికే మేము సగం దూరం వచ్చేసి ఉంటాం. మా ఊరు నుంచి కల్వకుర్తికి కొంచెం దగ్గరనే, కానీ మహబూబ్ నగర్ నుంచి కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము కొంచెం తొందరగా వెళ్ళినాం. నాతో పాటు మా అమ్మ కూడా వచ్చింది కదా. ఎప్పుడైనా సరే నేను ఊరు నుండి మా ఊరికి వస్తున్నానంటే గనక నన్ను ఒక్కదాన్ని వదిలేదనమాట. బస్ ఎక్కించి వెళ్ళమ్మా అని చెప్తాను, కానీ అసలు అట్లా వదిలేదు. నాతో పాటు వచ్చి మా ఆయన వచ్చిన తర్వాత, మేము వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ బస్ ఎక్కి ఊరు వెళ్ళిపోతుంది అనమాట. తనకి రావటం వెళ్ళటం రిస్క్ కదా, నేను వెళ్తాలే అంటే వినదు. పిల్లలతో ఎట్లా పోతాం అంటది. ఇప్పుడు కూడా మాతో పాటు కల్వకుర్తి వరకు వచ్చింది. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ అయితే బస్ ఎక్కి మామనార్కి వెళ్ళిపోయింది. మా అమ్మ కూడా దేవుని దగ్గరికి వచ్చింటే బాగుండేది, కాకపోతే ఇంకా నేను తినేది లేదు, చేసేది లేదు. అంతేకాకుండా లేట్ అవుతుంది అన్నట్టు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదన్నమాట. అందుకని ఇంకేం రానన్నది. అప్పటికే మధ్యాహ్నం అయింది. ఇంకా మేము ఉదయం టిఫిన్ చేసినాము, కానీ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వంట చేసుకునేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని ఇంకా మళ్ళీ టిఫిన్ అయితే చేసేసినాము. మధ్యాహ్నం పూట కూడా ఒక ప్లేట్ పూరి అయితే తీసుకొని పిల్లలు నేను తినేసినాము. ఇంకా కల్వకుర్తి నుంచి కూడా బయలుదేరిపోయినాం. నేను ఒకటి చెప్పడమే మర్చిపోయా, షార్ట్ వీడియో ఎలా తీస్తారు, లాంగ్ వీడియో ఎలా తీస్తారు చెప్పమని అడిగారు. అయితే అది చూపించాలి అంటే కనుక నాకు ఇంకో ఫోన్ అందుబాటులో ఉండాలి. కాబట్టి మా ఆయనకు వీలున్నప్పుడు ఆయన ఫోన్ కూడా తీసుకొని నేను చూపిస్తాను, ఎలా తీస్తారు, వాయిస్ ఎట్లా ఇస్తారు అన్నీ ఒకే వీడియోలో చూపిస్తే కనుక నా వ్లాగ్ వీడియో కాస్త ఎడిటింగ్ వీడియో అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా షార్ట్స్ ఎలా షూట్ చేస్తాను, లాంగ్ వీడియోస్ ఎలా షూట్ చేస్తాను అనేది ఒక వీడియోలో ఒక 1 or 2 minutesలో అయితే చూపించేస్తాను.
గుండుగాడు యాక్టింగ్ చేస్తుండా లేకపోతే నిజంగానే వండుకుంటుండా నాకు అర్థమైతలేదబ్బా. నేను వెళ్ళేటప్పుడు క్యాప్ తీసుకొని వెళ్ళటం మర్చిపోయాను. హడావిడిగా వెళ్ళిపోయాను కదా, అందుకే పాపకి టోపీ తీసుకోలేదన్నమాట, కుల్ల తీసుకోలేదు. ఇప్పుడు మా ఆయనకి ఇంటి నుంచి వచ్చేటప్పుడు చెప్పిన కుల్ల తీసుకురమ్మని, ఎందుకంటే వెళ్ళేటప్పుడు లేట్ అవుద్ది కదా, చల్లగాలి వీస్తుందని. పోతుంటేనే మా గుండుగాడు కాస్త టోపీని కిందేసిండు. ఇక ఏం చేస్తాడు, మా ఆయన ఉరికిపోయి తీసుకొచ్చిండు. ఏదో ఒక పని చేయకుండా, ఏదో ఒక పని మాకు పెట్టకుండా మా గుండుగాడు ఉండలేడు. వాడు మమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుండా లేకపోతే అలసిపోయేటట్టు చేస్తుండా మాకు అర్థమైతలేదు. ఇక మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నాకైతే ఇదొక డ్యూటీ లెక్క అయిపోయింది. ఇక ఏడికోయినా ఫోన్ పట్టుకున్నాడు, వీడియో తీసుకున్నాడు. ఇంకా చాలా చాలా వీడియోస్ తీసుకుంటాను, కానీ ఎడిటింగ్ చేయలేక, అప్లోడ్ చేయలేక చాలా డేస్ అయిపోయింది కదా, పెడితే బాగుండదు అనేసి డిలీట్ చేస్తుంటా. అందరికీ ఇది ఒక పిచ్చిలాగా అనిపిస్తుందేమో, నాకు మాత్రం ఒక వర్క్ లాగా, నాకు ఒక జాబ్ లాగా అనిపిస్తుంది. మీకు పత్తెపురం మైసమ్మ తెలుసా? ఎవరైనా పోయిర్రా? నేను 1-2 సార్లేమో పోయినా అనుకుంటా, నాకు ఎక్కువ గుర్తులేదు. ఒక్కసారి మాత్రం గుర్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కోరిక కోరుకున్నాను. అది జీవితంలో తీరుతుందో లేదో తెలీదు. ఆ కోరిక కోరుకున్నాను కాబట్టి నాకు ఇంకా గుర్తుందనమాట అక్కడికి వెళ్ళానని. చలి పెట్టడం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం ఉబ్బరంగా ఉంది. అయినప్పటికీ మొహము, పెదవులు అసలు బాగా పగిలినాయి అబ్బా. నేను ఇక్కడికి రావటం మొదటిసారి. అయ్యా మీ పురుగులు అక్కడ తిరుగుతురు. ఇక్కడైతే చాలా మంది ముడుపులు కట్టిరు, గాజులు కట్టిరు, ఇంకా తొట్లెలు కూడా కట్టిరు. మనం గట్టిగా తలుసుకొని బాగా వేడుకుంటే ఖచ్చితంగా అమ్మ మనకు కావాలనుకున్నది ఇచ్చేస్తుంది. అదైతే నేను నా పాప విషయంలోనే అనుకుంటా. ఎంతగానో కోరుకున్నాను, గట్టిగా అనుకున్నాను, ఎన్నో మొక్కులు మొక్కేశాను, అందుకే నెరవేరింది. అంతా దేవుని దయ. మా చిట్టి తల్లితో అయితే నాకు ఇది మొదటి దర్శనం అనమాట. అంటే కొంచెం జాతరలాగా ఉండి దూరంగా ఉండే దేవాలయానికి ఇప్పుడే వచ్చాము. పిల్లలతోని ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయమవుతుంది. రష్లో మా వాడైతే ఒక్క దగ్గర ఉండడు. ఇంకా దర్శనం అయితే మంచిగా జరిగింది. నేను బోనం చేస్తా అని మొక్కుకున్నా అని చెప్పినప్పుడు పత్తెపురం మైసమ్మ దగ్గరన అని అడిగిరు. కాదు, నేను ఇక్కడ బస్ స్టాండ్ ముందల ఎల్లమ్మ గుడి ఉంటుంది, అక్కడైతే బోనం చేస్తానని మొక్కుకున్నాను. ఇంకా ఎప్పటికి వీలవుతుందో మరి. 5 monthsలో అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళినా సరే పులిహోర తీసుకోకపోయినా పర్లేదు, లడ్డు మాత్రం తీసుకోవాల్సిందే. నాకు ఒకప్పుడు స్వీట్ అంటే అసలు పడేది కాదు, అందుకే సన్నగా ఉన్నానేమో. ఇప్పుడేమో స్వీట్ల మీద స్వీట్లు తింటున్నా, అందుకే లావుగా అవుతున్నానేమో. అంటే స్వీట్స్ కానీ షుగర్ కానీ వాటి వల్ల కూడా మనకు ఫ్యాట్నెస్ పెరుగుతుందంట కదా, లావు అవుతామంట కదా. నేను లోపల దేవుని దగ్గర గాజులు అయితే పెట్టేశాను, కానీ పువ్వులు అవన్నీ పెట్టడం మర్చిపోయా. అంటే పెడతారని కూడా తెలీదు, అందుకే ఇంకా బయటకు వచ్చేసాం కదా అని బయట దేవుడు ఉంటే బయట పెట్టేశాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఎట్లా మొక్కాలి ఏంటి అని పద్ధతులు తెలియనప్పుడు ముందుగా వెళ్ళనన్నమాట. పక్కకు నిల్చొని ఎవరైనా మొక్కుతుంటే చూస్తా, అప్పుడు మనకు అర్థం అవుతుంది కదా, ఆ తర్వాత వెళ్ళి నేను మొక్కుతాను. అంటే కొన్ని దగ్గరలో శాఖ పెట్టడం అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి టైంలో తెలియనప్పుడు అలా చేస్తాం. ఇంకా బయటికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టించుకుంటున్నాము. ఒకప్పుడు టెంపుల్స్ దగ్గర ఉండే ప్రాసెస్లు వేరు, ఇప్పుడు ప్రాసెస్లు వేరు. అంటే అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఇంకా ముందు ముందు జనరేషన్లో ఇంకెట్లా మారుతుందో. నేను మహబూబ్ నగర్కి వెళ్ళాను కదా, అక్కడైతే హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నా. అది నాకు ఇప్పటి డ్రీమ్ కాదు, కాలేజ్లో ఉన్నప్పటి డ్రీమ్ అనమాట. కాకపోతే అప్పుడు హెయిర్ చిన్నగా ఉండే కదా, అందుకే వీలు లేకుండా పోయింది. నేను చాలా మందిని అడిగినా అయితే ఆడపిల్ల ఊడితే మామూలుగా హెయిర్ రాలిపోతుందంట. నాకు కూడా ప్రస్తుతం చాలా అంటే చాలా ఊడిపోతుంది. ఇట్లా చేత్తో లాగితే వచ్చేస్తుంది. ఇంకో పెద్ద గిన్నె కొనుక్కోవచ్చు, అన్ని ఎంట్రుకలు జమైనాయి. ఇక మా ఊళ్ళో అయితే ఏడుకోపోయి కట్టెలు అయితే తీసుకొచ్చిర్రు. ఇక్కడైతే మనం అన్నీ వాళ్ళే చేసిస్తారు, కాకపోతే పైసలు పెట్టి చేయించుకోవాలి, లేకుంటే అన్నీ మనమే చేసుకోవాలి. కట్టెలు, నీళ్లు ప్రతి ఒక్కటికి కూడా మనకు డబ్బులకే దొరుకుతాయి. ఇంకా ఎన్నో ఆడ ఇన్ని కట్టెలు అయితే తీసుకొచ్చిర్రు. మేము ఇప్పుడు ఉన్న ప్లేస్ కూడా రెంట్కు తీసుకొని ఉన్నామన్నమాట. ఉండేది కొద్దిసేపే అయినా సరే రెంట్కు తీసుకొని ఉండాలి. అన్నం అయితే ఇంకా ఒకే దగ్గర వండేస్తున్నాం. మా బియ్యం అయితే కొత్తవి కదా, కొంచెం మెత్తగా అయితే అన్నట్టు ఇంకా వాళ్ళ బియ్యమే పోసిర్రు.
మావి కొన్ని వేసినాము మళ్ళీ సరిపోదేమో అన్నట్టు. ఒక్కొక్కసారి నిజంగానే అనిపిస్తుంది ఏంటంటే మనం ఇంటి దగ్గర కొనుక్కునేది ఇక్కడ డబుల్ ప్రైస్కి దొరుకుతాయి. పండుగలకి జాతరలకి చాలా మంది వస్తుంటారు కదా, మన ఇంటికాడ కొని అవి తెచ్చి ఈడ అమ్మినాం అనుకోండి ఫుల్ గిరాకీ, ఫుల్ లాభం కూడా. జోగ్గా అన్నాలే అబ్బా, నేనైతే నిజంగా చాలా లావ్ అవుతున్నా కదా. నేను ఒక ప్లానింగ్ వేసుకున్నాను, చూద్దాం, ప్రయత్నిద్దాం. ఇంతకుముందు డెలివరీస్ అప్పుడు నేను బక్కగా అయినా, నాకు నమ్మకం ఉండే. కాకపోతే ఈసారి ఆపరేషన్ అయింది కదా, అందుకే బక్కగా అవుతానో లేదో అని భయం. నార్మల్ డెలివరీ అయితే అవుతానన్న నమ్మకం ఉంటుంది, కాకపోతే అందులో ఆపరేషన్ కదా, అందుకని ఇక భయపడాల్సి వస్తుంది. ఇంతకీ నేను మా వాళ్ళని పరిచయమే చేయలేదు కదా. వంట చేస్తుంది కదా తనైతే చెల్లి అవుతుంది, బాబాయ్ కూతురు. మా ఆయన వాళ్ళ అమ్మ తమ్ముడు కూతురు. ఇంకా వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పాప, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లె. ఇంకా నేను, మా ఆయన, మా బుజ్జి తల్లి, మా ఇద్దరు గుండ్లు. అన్నం అయితే ఒకే దగ్గర వండినాము, తనే వండింది మా చెల్లెలు. ఇంకా నాటుకోడి మాత్రం సపరేట్గా చేస్తున్నాము. ఈ పొయ్యి కాడ నా కష్టాలు ఏం చెప్పాలబ్బా. ఈ పొగకైతే నాకు కళ్ళమంట, ముక్కుమంట. చెల్లికి కొంచెం అలవాటే, ఫటాఫట్ చేసేస్తుంది, కానీ మనకే సరిగ్గా రాదాయే, అందుకే లేట్ అవుతుంది. తను పొయ్యి దగ్గరనే వంట చేస్తుంది కదా, కంట్లోంచి ఒక సుక్క కూడా రావట్లేదు, కానీ మనకేమో కంట్లోంచి ముక్కులోంచి ట్యాప్ ఓపెన్ అయిపోతుంది అప్పుడే. ఇక్కడ రొట్టెలు కూడా చేసి అమ్ముతారంట. ఇంకా మా వాళ్ళు అయితే రొట్టెలు మాట్లాడుతున్నారు. ఒక్క రొట్టెకి 20 రూపీస్ ఏమో చెప్పారు. ఇంకా 15కో ఏమో చేయమంటే చేయలేదన్నమాట, 18 ఏమో చెప్పినట్టున్నారు. నేను నాటుకోడి వండటం ఇది రెండోసారి. అయితే ఈరోజు కొంచెం వెరైటీగా చేసినాం. ఏంటంటే చింతపండు వేసినాం. నాకైతే ఇంతవరకు తెలియదు చికెన్లో చింతపండు వేసుకుంటారని. యూట్యూబ్లో కూడా నేను చాలా వీడియోస్ చూస్తుంటాను, కానీ చింతపండు వేసి ఎప్పుడు చూడలేదు. చెల్లెలు వాళ్ళు చేసుకుంటారంట చింతపండు వేసి, ట్రై చేద్దామని ఇంకా మేము కూడా చేసినాము. కొద్దిగా చింతపండు పిసికి వస్తే ఆ చారు అనేది చిక్కగా అవుతుందంట, అదే గ్రేవీ అనేది చిక్కగా అవుతుందంట. ఇంకా ఇదైతే ఫినిషింగ్ అన్నమాట. కర్రీ అయితే ఉడికింది. ఇంకా లాస్ట్కి ధనియాల పౌడరు, చికెన్ మసాలా, అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇంకోటి, ఇంటికాడ ఎవ్వరు లేనప్పుడు నేను ఒక్కదాన్నే ఉండి వంటలు చేసుకుంటాను కదా, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నా పక్కల మనుషులు కనుక ఉన్నారనుకోండి అసలు ఏం చేయలేను. నాటుకోడి ఎట్లయితుందో ఏమో అని నాకంటే ఎక్కువ కూడా మా ఆయననే చూసిండు ఈ రోజు. ఇక వంటలు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇస్తరాకులు ఇంకా కావాల్సిన అయితే తీసుకొచ్చిర్రు. ఇంటి దగ్గర అయినా సరే చికెన్ కర్రీ అయితే నేనే వండేస్తాను, కానీ ఒకవేళ మటన్ కనుక చేశాను అనుకోండి ఉడికిందా లేదా అని ఖచ్చితంగా మా ఆయన్ని పిలిచి అడుగుతాను, ఆయన ఉంటే గనక. ఇంకా ఇక్కడ కూడా మనకు నాటుకోడి గురించి అంతగా తెలియదు కదా, అందుకే వచ్చి ఉడికిందా లేదా అని చూస్తున్నాడు. బయటకు వెళ్ళినప్పుడు మా ఆయన వంట దగ్గరకు వచ్చినా చూసినా చేసినా అందరూ ఏమనుకుంటారంటే ఇంటి దగ్గర కూడా ఇట్లనే హెల్ప్ చేస్తాడేమో అనుకుంటారు, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఒక్కటే డైలాగు, నేను వండితే నాకు తినాలనిపించదు, నేను వండను, నువ్వే వండుకో. ఇంకా వంట అయితే అయిపోయింది, అందరం కలిసి కూర్చొని తింటున్నాము. అప్పటికే మాకు 3:30నో 4 అయ్యింది అనుకుంటా. తిన్న తర్వాత మళ్ళీ ఎక్కడివక్కడే అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ అన్ని ఆటోలో పెట్టేస్తున్నారు. ఇక బయలుదేరాలి. నేను ఇంకా చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాను, పర్లేదు తొందరగా అయిపోయింది. సండే రోజు అయితే కొంచెం ఎక్కువ జాతర ఉంటుంది అనుకుంటా, ఈరోజు అంతేం లేదు, కొంచెం తక్కువగానే ఉంది. కాకపోతే ఇక ఇట్లా చూసుకుంటా పోవాలి. ఈడు దాకొచ్చి పిల్లలకి ఏమన్నా ఇప్పకుండా అడుగు బయట పెట్టినాం అనుకోండి, ఇక ఇంటికాడ ఒకటే గులుగుతారు. మళ్ళా చాలా మందికి ఉండే ఒక డౌట్, వీడియోస్లల్లా ఇంత బాగా మాట్లాడుతుంది, ఇన్ని మాట్లాడుతుంది, బయట ఏంటబ్బా అలా కనిపించదు అని. 4 గోడల మధ్యలో ఉన్నానంటే నాకు నేనే తోపునన్నమాట, నాకు నచ్చింది మాట్లాడేస్తుంటా. అదే బయటికి వెళ్ళామనుకోండి ఎలా మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఎట్లా ముచ్చట్లు పెట్టాలనో తెలియదు. అందుకే నేను ఫోన్లోకి బయట కొంచెం డిఫరెంట్గా కనిపిస్తా. ఫోన్లో నేను మాట్లాడేది నా ప్రపంచం అన్నమాట, బయటిది నా ప్రపంచం కాదు. మా చిన్నోడైతే అడిగేది లేదు, కొనేది లేదు, తీసుకొని ఆడుకోవాలంతే. ఇక వీళ్ళిద్దరి సంగతి వాళ్ళ డాడీ చూసుకుంటాడు, నాకేం కావాలనో నేను చూసుకుంటా. నేను చిన్నగా ఉన్నప్పుడు జాతరలకు పోయినానంటే ఒక బొమ్మ ఖచ్చితంగా కావాల్సిందే నాకు. నోట్లో నిప్పలు ఉంటుంది, ఆ నిప్పలు బయటికి తీయంగానే ఏడుస్తుంది బొమ్మ. ఇంకొకటి కడుపు దగ్గర బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే పాటలు పాడుతుంది. ఆ బొమ్మ కోసం అయితే నేను జాతరలకు పోయినప్పుడల్లా కింద పడి గిలగిల కొట్టుకొని పొరలాడుతుంటే. చిన్నప్పుడు నాకు ఒక అలవాటు ఉండే, ఏదైనా అడిగింది ఇప్పకపోతే గనుక ఇక కింద పడి పొరలాడుతుంటే, లేదంటే నెత్తి గుద్దుకుంటుంటే. పొరలాడే అలవాటు నా అలవాటు అయితే మా చిన్నోనికి వచ్చింది. ఇప్పుడు ఏదైనా ఇప్పకపోతే ఇక ఆడనే కూర్చుంటాడు రాడు. పాప కోసం ఒక బొమ్మ తీసుకున్నాను, ఇప్పుడైతే ఆడుకోదులేండి, కానీ తీసుకోవాలనిపించింది ఎందుకో. మా ఆయన సౌండ్ వచ్చే బొమ్మలు తీసుకోమంటాడు, కానీ నేను ఎంత ట్రై చేసినా నేను సౌండ్ వచ్చిన బొమ్మలు కనుక తీసుకున్నాను అనుకోండి, కరెక్ట్గా పాప పడుకున్న టైంకి వాళ్ళ అన్నోళ్ళు సౌండ్ చేస్తారు.
అందుకని అస్సలు తీసుకోను. ఇక పిల్లలకి కూడా ఏం కావాలనో అవి ఇప్పించి ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరిపోయినాం. సాయంత్రం అయింది కదా, ఇక చలి కూడా స్టార్ట్ అయింది. వెళ్ళేటప్పుడు అయితే నాకు ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా రెడ్ కలర్ లో చూడటానికి అసలు ఎంత బాగుందో. ఉదయం సూర్యుడు వచ్చే టైంకి కానీ సాయంత్రం సూర్యుడు అస్తమించే టైంకి కానీ చూడాలి, వాతావరణం సూపర్ గా ఉంటది. పిల్లలైతే బాగా అలసిపోయినట్టు అయినరు. ఇక పిల్లలైతే వండిండ్రు, పెద్దోడు చిన్నోడు పాప కూడా పడుకున్నది. గాలి పెడతదని తెలిసి నేనైతే కుల్ల తెప్పించుకున్నా. ఇక కుల్ల కట్టి మొత్తం నిండా కప్పినాను అనమాట, మంచిగా వండుకున్నది. ఇక ఇంటికి రాగానే అట్లనే మంచం మీద వండ పెడితే ఏముండేటివి తెలియదు కదా, అందుకే ముందైతే దులుపుకుంటున్నా. మా అమ్మ అయితే మళ్ళా చెప్పింది, పోయిన తర్వాత పిల్లని అట్లనే మంచం మీద వేయకు, మంచిగా దులుపుకొని పండుకోర్రి అని. ఇక ఇంటికి రాగానే ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా తర్వాత పాపనైతే పడుకోబెడుతున్నా. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అయినా సరే, డైలీ అయినా సరే మనం ఎప్పటికప్పుడు బొంత దులుపుతూ ఉండాలి. పిల్లలు ఉన్న దగ్గర సేఫ్ అన్నమాట. పాపకి కూడా కొంచెం ఇరిటేషన్ గా ఉంటది కదా, ఊకే ఏడుస్తుంది. అందుకే ఇంకా తనకి కూడా డ్రెస్ చేంజ్ అయితే చేసేస్తాను. కొంచెం ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు తను ఊరికే ఏడుస్తుంది, ఇరిటేషన్ గా ఫీల్ అవుతుంది అంటే గనుక నేను తొందరగా డ్రెస్ చేంజ్ చేస్తాను. చూడండి ఎట్లా నవ్వుతుందో నా బుట్ట బొమ్మ. ఏంటో గానీ చిన్నప్పుడు వాళ్ళు అడగకపోయినా అన్ని ఇప్పిస్తూ ఉంటాము. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇది కావాలి అది కావాలి అని అడుగుతుంటే మాత్రం అదొద్దు ఇదొద్దు అంటూ ఉంటాం. బొమ్మని కండ్లు కొట్టకుండా అసలు ఎట్లా చూస్తుంది చూడుర్రి. ఇప్పుడైతే చిట్టి తల్లి బొమ్మతో ఆడుకోదు నాకు తెలుసు, కానీ ఎందుకో చూడగానే నాకు ఆ బొమ్మ నచ్చేసింది, తీసుకోవాలనిపించింది పాప కోసం. అంతా బాగుంది కానీ బొమ్మ జుట్లు పోయి పాప నోట్లు ఎక్కడ పడతాయో అని భయం అవుతుంది. అలాగని పిలకలు కట్ చేస్తే బాగుండదు. ఓకే అబ్బా, ఈ రోజటి వీడియో అయితే ఇంతే. వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చిందంటే తప్పకుండా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వచ్చు కదండి. వీడియో చూడకుండానే లైక్ కొట్టే నా సోదరి మనులకు, నా దోస్తులకు చాలా 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 థ్యాంక్స్. ఇక ఉంటానండోయ్, బాయ్. కాసేపు మా బుజ్జి తల్లి ఆ బొమ్మతో ఎట్లా ఆడుకుంటుందో చూస్తూ ఉంటా. బాయ్ బాయ్.